వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని తపన సీఎం రేవంత్ రెడ్డికి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ఒకప్పటి వలసల జిల్లాను విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ, తాగునీటి రంగాల్లో అగ్రగామిగా నిలపాలని సీఎం కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. పాలమూరు అభివృద్ధికి ప్రతి ఏటా 20,000 కోట్లు కేటాయిస్తామన్న విషయంపై సీఎం కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. 70 సంవత్సరాల తర్వాత పాలమూరు జిల్లా పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఒకరిద్దరు శాసనసభ్యులు మాకు చిన్న చిన్న పనులు అడిగిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి లక్షల మంది సమక్షంలో పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్య జిల్లా ఒకనాడు, దాన్ని అట్లాగే నిరుద్యోగ సమస్య, అట్లాగే ఉపాధి సమస్య చాలా ఉన్నాయి. వీటన్నిటి సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా యావత్ క్యాబినెట్ కూడా ఆ మీటింగ్లో పాల్గొనేది. ఆ క్యాబినెట్ సహచరులకు అటు వ్యవసాయ మంత్రి గారికి కానీ, అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ యావత్ క్యాబినెట్కి అప్పీల్ చేస్తూ సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా పాలమూరు జిల్లాకు ఇవ్వమని, సహకరించమని మరి ఆ క్యాబినెట్ మొత్తాన్ని కూడా వేడుకోవడం జరిగింది. ప్రభుత్వ బడ్జెట్ లో విద్యకు అవసరమయ్యే నిధులు కేటాయించాలని ప్రొఫెసర్ హరిగోపాల్ సూచించారు. షాద్నగర్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పేదరికాన్ని నిర్మూలించవచ్చని అన్నారు. ప్రభుత్వాలు విద్యకు నిధులు కేటాయింపులు తగ్గిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా విధ్వంసానికి కారణాలను వెతికి పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్ పాలన గొప్పగా ఉంటే రాష్ట్రం అప్పుల కుప్పగా ఎందుకు మారిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు గత ప్రభుత్వం పూర్తి చేయలేదని అన్నారు. ఉమ్మడి జిల్లాకు చుక్క నీరు కూడా ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ధనిక రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం తేలింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గడంతో నది గర్భంలోని సంగమేశ్వర ఆలయ శిఖరం బయటపడింది. ఆదివారం బహుళ అమావాస్య కార్తీక మాసం చివరి రోజు కావడంతో సంగమేశ్వర ఆలయం శిఖర దర్శనం కలగడంతో ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ పూజలు నిర్వహించి హారతిచ్చారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. వాసవి క్లబ్ కేసీజీఎఫ్ కల్వకుర్తి 2025 సంవత్సరంకు అధ్యక్షులుగా బాదం రాఘవేందర్, ప్రధాన కార్యదర్శిగా నీల కోటేశ్వర్, కోశాధికారిగా మాచి పెద్ద రవికుమార్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరు రమేష్ బాబు, ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ కల్వా హరికృష్ణ, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కల్మిచర్ల రమేష్, వాసవి క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శులు కల్వా అంజనేయులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.